ప్రభా, ఆ చోటు ఎక్కడుంది? ఇప్పుడు నీ వయసు ఎంత? 17. ఏ సంవత్సరం? 1529. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? షమ్రాపూర్లో, ఎథోపియా. నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? యుద్ధం జరుగుతుంది. నేను ఒక ఎథియోపియన్ సోల్జర్ని. నా పేరు అబీ మాలిక్. నన్ను చుట్టూ శవాలే ఉన్నాయి. ఇప్పుడు నేను 3 లెక్క పెడతాను. నువ్వు మళ్ళీ ఆ గతంలోకి తిరిగి వెళ్ళగలగాలి. 1 2 3. ఏ సంవత్సరం? 1531. పరిస్థితుల్ని కాస్త వివరంగా చెప్పగలవా? నేను అన్నోక్యాలోనే ఉన్నాను. అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. వేల మంది సోల్జర్లు చుట్టూ ఉన్నారు. అణుగుండుల్ని విసురుతున్నారు. ఒకటి నా పక్కనే పడింది. ఆ అణుగుండు నా థెరపీ ట్రై చేద్దాం. ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని వదిలి కొంచెం బయటికి రావాలి. ఇప్పుడు నువ్వేం చూస్తున్నావు? నేను నా డెడ్ బాడీని చూస్తున్నాను. నా హస్బెండ్ నాకంటే ముందు చనిపోయారు. ప్రభా, ఇప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ నీకు ఒక స్టైర్ కేస్ కనిపిస్తుంది. నువ్వు దాని పైకెక్కాలి. అక్కడ ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక లైట్ నీకు కనిపిస్తుంది. అలాగే వెళ్తూ ఉండు. తరువాతి జీవితంలోకి నువ్వు నెమ్మదిగా ప్రవేశించాలి. ఇప్పుడు నువ్వు నీ తరువాతి జన్మలోకి ప్రవేశించావు. బాగా రిలాక్స్ అవ్వు. నేను 3 లెక్క పెట్టేలోగా ప్రస్తుతం ఈ జీవితంలో ఒక అద్భుతమైన రోజులోకి వెళ్ళబోతున్నావు. 1 2 3. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? 1954. నీ పేరేంటి? సుబీర్ దాస్. ఇప్పుడు నీ వయసు ఎంత? 36 ఏళ్ళు. నీకక్కడ ఏం కనిపిస్తోంది? కలకత్తాలో ఉన్న మా ఇంటి గార్డెన్లో అక్కడ ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని ఫోటో తీస్తున్నాను. నేను 3 లెక్క పెట్టేలోగా నువ్వు నీ జీవితంలో చివరి ఘట్టానికి వస్తున్నావు. 1 2 3. ఇది ఏ సంవత్సరం సుబీర్? 1986. అప్పుడు నీ వయసు ఎంత? 68. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏం చూస్తున్నావు? నా స్నేహితుడి ఇంట్లోంచి నేను అప్పుడే బయలుదేరాను. మిడ్ నైట్ సడన్గా కామ్ డౌన్ సుబీర్. నువ్వు నీ శరీరాన్ని వదిలిపెట్టి త్వరగా పైకొచ్చేయి. నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? నా ఒళ్ళు అక్కడే కింద పడిపోయింది. ఎవరో నా ఒంటి మీద చేయి వేసేదో చేస్తున్నారు.
మెల్లగా మెల్లగా కళ్ళు తెరువు ప్రభా. మీరు లోపలికి వెళ్ళడానికి ముందు నేను మీకు వార్నింగ్ ఇస్తాను. వాడేం చెప్పినా వాడి మాటలు నమ్మి వాడి దగ్గరికి మీరు అస్సలు వెళ్ళకూడదు. అర్థమైందా? లోపల రూమ్లో నేను ఒక లైన్ మార్క్ చేశాను. దాన్ని మీరు క్రాస్ చేయకూడదు. ఈయన మీ సేఫ్టీ కోసం మీతో పాటు ఉంటారు. ఏదైనా అర్జెంట్ అయితే నన్ను పిలవండి. ఓపెన్ చేయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దగ్గరికి వెళ్ళకండి. వాడు చాలా దారుణమైన వాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూడండి. నేను చెప్పింది అర్థమైంది కదా? ఇలా చూడు, ఈవిడ పేరు డాక్టర్ ప్రభా. నేను కలవడానికి కోసం వచ్చారు. ఆవిడ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దయచేసి నువ్వు కోఆపరేట్ చేయి. హలో, నేను డాక్టర్ ప్రభా బెనర్జీ, సైకాట్రిస్ట్. నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పచ్చు. హలో.